నటి సంఘవి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన అందచందాలతో కొన్నాళ్ల పాటు కుర్రకారుని ఊపేసింది. పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంఘవికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు అయితే ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు సంఘవి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ పబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నటి సంఘవి తన పాప భర్తతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 90వ దశకంలో చాలా మంది ప్రముఖ నటీమణులు ఇప్పుడు సినిమా రంగానికి కాస్త దూరంగా ఉన్నారు. నటి సంఘవి 90వ దశకంలో కథానాయికగా మారింది. ఆ తర్వాత తెలుగులో పలు హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెకు 2016లో ఐటీ రంగంలో పనిచేస్తున్న వెంకటేష్ తో వివాహం జరిగింది. ఇక సంఘవి సినిమాల విషయానికి వస్తే కృష్ణవంశీ దర్శకత్వంతో వచ్చిన నాటి సింధూరం చిత్రంలో అమాయకపు అమ్మాయిగా కనిపించి తర్వాత తన అందాలతో యూత్ గుండెల్లో గుబులు రేపింది. వరుసగా తర్వాత సీతారామరాజు, ఆహా, సూర్యవంశం, మృగరాజు, నరసింహారెడ్డి, గొప్పింటి అల్లుడు, ప్రేయసి రావే, సందడే సందడి, రవణ, శివయ్య, తాత మనవడు ఇలా సుమారు 40 దాకా తెలుగు సినిమాల్లో తన అందచందాలతో అదరాహో అనిపించింది. ఇక సంఘవి పర్సనల్ విషయానికి వస్తే సంఘవి కర్ణాటకలోని మైసూర్లో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. ఇక ఆమె అసలు పేరు కావ్య రమేష్. సినిమాల కోసం సంఘవిగా మార్చుకుంది. సంఘవి యుక్త వయసు నుండే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సినిమాలపై తనకున్న ఇంట్రెస్ట్ తో బాల్య నటిగా సినిమాలో నటించడం ప్రారంభించింది. సంఘవికి తెలుగు సినిమా సింధూరం మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా అందుకున్నది. సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయంలో లవ్ చేసి పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. కొన్ని సీరియల్స్ లోనూ సంఘవి నటించింది. చివరిగా 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రవాల సినిమాలో నటించిన సంఘవి ఆ తర్వాత ఒక్కడే కాని ఇద్దరు అనే తెలుగు సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. అవకాశాలు తగ్గడంతో 39 ఏళ్ల వయసులోనే 2016లో వెంకటేష్ అనే బిజినెస్ మ్యాన్ ను సంఘవి వివాహం చేసుకుంది. సంఘవి ఇప్పుడు ఒక పాపకి జన్మనిచ్చింది. కలిసి సంఘవి ఉన్న ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఆమె 1993 నుంచి 2004 వరకు ఒక దశాబ్దం పాటు దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నటీమణులతో ఒకరిగా రాణించింది. 15 సంవత్సరాల పాటు సాగిన తన కెరీర్ లో ఆమె 80కి పైగా చలనచిత్రాల్లో నటించింది. దాదాపుగా తెలుగులో 38 చిత్రాల్లో నటించింది సంఘవి. సంఘవి కర్ణాటకలోని మైసూర్లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్, తల్లి శ్రీమతి రచన. 1993లో తమిళ చిత్రం అమరావతితో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ పిక్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి యాక్టర్ సంఘవి గురించి మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.